జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ఇప్పటికి కూడా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా వస్తుంది. అవునా కాదా? మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ కూడా మన దేశంలో ఇంకా వ్యవసాయమే ప్రధాన జీవన వృత్తిగా కొనసాగుతూ వస్తుందన్నమాట. మన దేశంలో ఈ వ్యవసాయం మీద ఆధారపడి దాదాపుగా 40 కోట్ల మంది ప్రజలైతే నివసిస్తున్నారంట. ఇది ప్రపంచంలోని ఏ ఇతర దేశాల కంటే కూడా చాలా 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 ఎక్కువ. 40 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి బతకడం అంటే మామూలు మాటలు కాదు కదా. పైగా ఈ వ్యవసాయం అనేది మన జీడిపిలో 25% దాకా ఉండాలి. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తానే ఈ వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త వంగడాలన్నీ కూడా మన దేశానికి పరిచయం చేస్తారు. ఇకపోతే ఒక్క వరి అదేవిధంగా గోధుమలు మాత్రమే కాకుండా సరికొత్త వాణిజ్య పంటలను కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ వ్యవసాయానికి టెక్నాలజీని కూడా జోడిస్తున్నారనమాట. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారో లేదో, మన పక్కన కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మందులు కొట్టేదానికి వాటన్నిటి కూడా డ్రోన్లు యూజ్ చేస్తున్నారు. చూస్తున్నారా మీరు? ఫలితంగా ఏంటంటే మన దేశంలో వివిధ రకాల ఆహార పంటలు అదేవిధంగా వాణిజ్య పంటలు పెద్ద ఎత్తున పండిస్తున్నారనమాట. దిగుబడి కూడా ఇంతకు ముందు కంటే రెట్టింపైంది. ఈ విధంగా రైతులు పండించేటువంటి పంటలు మన దేశానికి సరిపోను ఇంకా మిగులుతున్నాయి. మరి వాటిని రైతులు అమ్ముకునేందుకు కావాల్సినటువంటి మార్కెట్ను కూడా చూపించాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉండాలి కదా. అవునా కాదా? ఇప్పటి వరకు మన దేశాన్ని పరిపాలించేటువంటి కేంద్ర ప్రభుత్వాలు పెద్దగా రైతుల గురించి కానీ రైతుల మార్కెట్ గురించి కానీ పట్టించుకున్న పాపానైతే పోలా. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. రైతుల పంటల ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే కాకుండా వాటి మార్కెట్ కూడా మోడీ ప్రభుత్వం దగ్గరుండి ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే మొన్న మోడీ గారు బ్రిటన్ పర్యటనకు పోయినప్పుడు బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్న సంగతి మీకు కూడా తెలిసిందే. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా నేను ఇచ్చిన. దీన్నే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తారనమాట. నిజానికి ఈ బ్రిటన్ వాళ్ళు తిండిపైన విపరీతంగా ఖర్చు పెడతారంట. అంటే యావరేజ్గా తీసుకుంటే ఒక బ్రిటిష్ పౌరుడు సంవత్సరానికి 10 లక్షల రూపాయలను తినేదానికి ఖర్చు పెడతాడంటే 10 లక్షల హోడి మన ఆవిడకి ఏం తింటారు స్వామి అంతగానో. ఇకపోతే ఈ బ్రిటన్ జనాభా దాదాపుగా 7 కోట్ల వరకు ఉంటుంది. పైగా బ్రిటన్లో వ్యవసాయం కానీ వ్యవసాయ భూములు కానీ చాలా అంటే చాలా తక్కువ. అందుకే ఈ బ్రిటన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆహార ఉత్పత్తుల కోసం విదేశాల మీదనే ఆధారపడుతూ ఉంటారు. అందుకే మన మోడీ గారు ఏరి కోరి బ్రిటన్తో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా మన బాస్మతి బియ్యము అదేవిధంగా ఈ బాస్మతియేతర బియ్యాన్ని ఇకపైన బ్రిటన్కు ₹1 కూడా ట్యాక్స్ లేకుండా ఎగుమతులు అయితే చేయొచ్చు అనమాట. ఇక ట్యాక్స్ అనే మాటేలా. ఇంతకుముందు 20% దాకా ట్యాక్స్లు ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు 0 ట్యాక్స్తో మన భారత్ నుంచి ఈ బాస్మతి బియ్యం కావచ్చు లేకపోతే ఇతరత బియ్యం అది ఏదైనా సరే ఎగుమతులు అయితే చేయొచ్చు అనమాట. ఇకపోతే మన దేశంలో పండిస్తున్నటువంటి ఈ సరికొత్త పండ్లు అదేవిధంగా కూరగాయలను కూడా స్వేచ్ఛగా బ్రిటన్కి అయితే ఎగుమతులు చేయొచ్చు. ఇంతకు ముందు వరకు మన పండ్లు కావచ్చు అదేవిధంగా కూరగాయలపైన 12% దాకా ట్యాక్స్లు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఆ ట్యాక్స్లను అయితే ఈ బ్రిటన్ అయితే తీసేయనున్నది. ఇకపోతే మన దేశంలో విపరీతంగా పండేటటువంటి వాణిజ్య పంటలైనటువంటి ఈ పసుపు కావచ్చు మిరియాలు యాలకులు ఇతర మసాలా దినుసులన్నీ కూడా బ్రిటన్కు ఎటువంటి ట్యాక్స్లు కూడా లేకుండా ఎగుమతులు చేసుకోవచ్చు. వీటి ద్వారా మన రైతులు లక్షల రూపాయలు అయితే సంపాదించారన్నమాట. ఇకపోతే ఈ సముద్రపు ఉత్పత్తుల విషయానికి వస్తే ఇప్పటిదాకా ఈ సముద్ర ఉత్పత్తుల కోసం బ్రిటన్ ప్రధానంగా చైనా మీదనే ఆధారపడుతుంది. కానీ ఇకపైన ఈ రొయ్యలు కావచ్చు చేపలు ఈ టూనా ఫిష్ అదేవిధంగా ఫిష్ మీలు ఫిష్ ఫీడు దీని అంతటి కూడా మన దేశం నుంచి బ్రిటన్ అయితే కొనుగోలు చేయనున్నది. దీని ద్వారా ఏంటంటే ఈ సముద్ర ఉత్పత్తులకు సంబంధించిన రైతులు కూడా పెద్దగా లాభపడి ఉన్నారనమాట. ఇక మన దేశానికి చెందినటువంటి పాలు వెన్న జున్ను చీజ్ లాంటి ఈ పాల ఉత్పత్తులు అదేవిధంగా వంట నూనెలు ఈ యాపిల్స్ పైన కూడా బ్రిటన్ ట్యాక్స్లు అయితే ఎత్తేసింది. అంతేకాకుండా ఇప్పటిదాకా మన దేశంలోని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులపైన బ్రిటన్ 70% దాకా పన్నులు అయితే విధిస్తూ ఉండిందనమాట. ఇప్పుడు ఆ 70% పన్నులను పూర్తిగా ఎత్తేసింది. దీంతో మన దేశంలోని ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులను మన స్వేచ్ఛగా బ్రిటన్కి అయితే ఎగుమతులు చేసుకోవచ్చు. వీటన్నిటి ద్వారా త్వరలోనే
మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా $100 బిలియన్ అయితే చేరుకున్నది. అంటే మన దేశ కరెన్సీలో 8,60,000 కోట్లకైతే చేరుకొని ఉన్నది అనమాట. అది విషయం. ఇక్కడ ఇప్పటికి కూడా అంటే కొంతమంది అనుకోవచ్చు, అరే ఆడనైనా అసలు రైతులు పండించిన పంటకు అసలు కనీసం గిట్టుబాటు ధర అండి, కొంత అయితే అసలు అమ్ముకోలేకపోతున్నారని చెప్పి కొంతమంది మాట్లాడతారు. వాస్తవమే, ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా నాకు అవన్నీ కూడా బాగా తెలుసు. ఇప్పుడు మా ఏరియాలో, ఈ కడప ఏరియాలో ఆ పక్క ఏంటంటే ఈ ఉద్యానవన పంటలకు బాగా ఫేమస్ అనమాట. ఏది మామిడి కావచ్చు, బొప్పాయి, ఇట్లాంటివన్నీ కూడా, అరటి ఇట్లాంటివన్నీ కూడా బాగా పండిస్తారు. చాలా వరకు మార్కెట్ తక్కువ ఉండాలి. ఇంకోటి ఏంటంటే నాయన ఈ దళారులు ఉన్నారు కదా, వాళ్ళ మామూలుగా ఉండవు వాళ్ళ మోసాలు. వీళ్ళంతా సిండికేట్ అయిపోయేది. ఆమెన రైతులు గుండు కొట్టేది. కనీసం వాళ్లకు ఆ పెట్టుబడి ఖర్చులు కూడా ఒక సందర్భంలో రావంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యపోవాల్సిన పని. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మోడీ ప్రభుత్వం కావచ్చు, ఈ ఉద్యానవన పంటలకు సంబంధించి ఖచ్చితంగా దాంట్లో కూడా ఏదైనా చొరవ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఆశపడుతున్నా. ఏది ఒక రైతు బిడ్డగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, సపోజ్ వచ్చేసి కృష్ణా, గుంటూరు ఆ పక్క జిల్లాలో వచ్చేసి ఈ కోల్డ్ స్టోరేజ్లు విపరీతంగా ఉంటాయి, ఏడబట్టా కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మా ప్రాంతంలోకి చూస్తే అసలు కోల్డ్ స్టోరేజ్లు అసలు కూడా లేవు. నేను విన్న మాట ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే ఉండదో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఏది మా ప్రాంతానికి చెందిన ఆయన ఏది కోల్డ్ స్టోరేజ్ కడతానని చెప్పి డబ్బులు తీసుకొచ్చి కనీసం కోల్డ్ స్టోరేజ్ కట్టకుండానే ఆ డబ్బులంతా కూడా దిగమింగినాడని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అట్టున్నది పరిస్థితి. కాబట్టి ఈ ఉద్యానవన పంటలో ఏంటంటే నేను చెప్పినట్టన్నీ కూడా తొందరగా పాడైపోతాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వీళ్ళంతా సేట్లు వాళ్ళు అని చెప్పేసి వచ్చేది, ఏడేమో తక్కువ ధరలకు వీళ్ళ దగ్గర కొనేది. ఆడబీ సూచానేమో కనీసం మనం ఇప్పుడు ఏడన్నా బండ్ల మీద మార్కెట్లో ఏడన్నా పోయి పండ్లు కొనాలంటే మన పండ్లు కొనగలుగుతామా? బంగారు రేట్లు పెడతారు వాళ్ళు ఆడ, మామూలు రేట్లోను. ఆ రైతులకి ఏమో కనీసం వాళ్ళకి ఏం గిట్టుబాటు ధరలు రాకపోయా. ఇలాంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చెప్పుకోదగినటువంటి తీవ్రమైనటువంటి ఆదాయాలు రాకపోయినా కూడా బాధలే, కనీసం గిట్టుబాటు ధరలు వచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది నేను కోరుకునేదైతే. చూద్దాం, మోడీ గారు ఇలాంటి విషయాల్లో అన్నింటిలో కూడా చొరవ తీసుకొని ఆయన అన్ని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుకునేది విషయం అయితే అది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని అయితే నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.